Hello students, welcome back to our session, and today we are going to discuss some of the important concepts based on the daily newspapers. The first one is, which of the following one statement true about Swachh Sarvekshan 2020? So Swachh Sarvekshan 2020 సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇండోర్ ది క్లీనెస్ట్ సిటీ, రైట్. వారణాసి ది బెస్ట్ గంగా టౌన్, రైట్. Patna the most dirtiest city, right. The survey was held by the Ministry of Housing and Urban Affairs, right. So the answer is all of these, right. స్వచ్ఛ సర్వేక్షణ 2020 యాక్చువల్గా ఈ సర్వేని అయితే మనకి కండక్ట్ చేసింది ఎవరంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని చెప్పేసి పిలుస్తామండి. సో యాక్చువల్గా ఈ సర్వే అయితే మనకి 2016 నుంచి కూడా మనకి ఏంటంటే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఓవరాల్గా 2019 సర్వే అనేది ఒక యూనిక్ సర్వే అండి. సో ఎందుకంటే ఈ 2019 సర్వేలో ఏం చేశారంటే మనకి ఈ సర్వే అనేది కంప్లీట్గా డిజిటల్ బేస్లో మనకి ఏంటంటే సర్వే చేయడం అనేది జరిగిందండి. సో ఫైన్ అయితే ఈ రీసెంట్గా ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణ 2020కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎంటైర్ కంట్రీలో ఇండోర్ అనేది ఏంటంటే ది క్లీనెస్ట్ సిటీగా మనకి ఏంటంటే రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ అలాగే ఇది మనకి ఈ రికార్డ్ క్రియేట్ చేయడం అనేది ఏంటంటే సో దిస్ ఈస్ ది 4th కాన్సిక్యూటివ్ ఇయర్ అండి. ఓకే, రైట్. కంటిన్యూస్గా ఇది ఏంటంటే 4th టైం అండి ఇండోర్ ఏంటంటే ఎంటైర్ కంట్రీలో క్లీనెస్ట్ సిటీగా ఏంటంటే మనకి అడ్జస్ట్ అవ్వటం. సో ద ఫస్ట్ ప్లేస్ అయితే ఇండోర్ అండి. సెకండ్ ప్లేస్ అయితే కనుక మనకి సూరత్. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ గుజరాత్, సెకండ్ ప్లేస్. అండ్ అలాగే థర్డ్ ప్లేస్ అయితే మనకి నవీ ముంబై. ఓకే, నవీ ముంబై, సో ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. సో దిస్ ఈస్ ది థర్డ్ ప్లేస్ అండి. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద టాప్ 3 క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ది కంట్రీ. ఓకే, రైట్. ఇకపోతే వారణాసి. సో వారణాసి అనేది ఏంటంటే కంట్రీలో ది బెస్ట్ గంగా టౌన్ సిటీగా ఏంటంటే మనకి ఇది అడ్జస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే పాట్నా ఓవరాల్ సిటీస్ చూసుకుంటే కనుక పాట్నా అనేది అంటే ది మోస్ట్ డర్టియర్ సిటీ కింద మనకి దీన్ని అడ్జస్ట్ చేయడం అనేది జరిగిందండి. సో కమింగ్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ది క్లీనెస్ట్ సిటీగా ఏపీలో దేన్ని అడ్జస్ట్ చేశారంటే విజయవాడ అండి. ఓకే, రైట్, విజయవాడ. అండ్ అలాగే ది డర్టియస్ట్ సిటీ అయితే కనుక విశాఖపట్నం అండి. ఓకే, విశాఖపట్నం ఈజ్ ది డర్టియస్ట్ సిటీ. అండ్ అలాగే విజయవాడ ఈజ్ ది క్లీనెస్ట్ సిటీ. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, Arjun Munda launched the territory processing centers under Tri-Food project at which of the following place for enhancing the income of tribals? ఓకే అండి, రైట్. సో అర్జున్ ముండా గారు ఏం చేశారంటే మనకి ట్రై ఫుడ్ ప్రాజెక్ట్ కింద టెరిటరీ ప్రాసెసింగ్ సెంటర్స్ మనకి ఏంటంటే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో అది ఏ ప్లేస్లో స్టార్ట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే, రైట్. సో ద ఆన్సర్ ఈస్ రాయ్గఢ్ అండి. ఓకే, రాయ్గఢ్. సో రాయ్గఢ్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, రాయ్గఢ్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ మహారాష్ట్ర. అండ్ దీంతో పాటుగా మనకి జగదల్పూర్ అని చెప్పేసి ఒక ఊరు ఉంటుందండి. ఓకే, జగదల్పూర్. సో ఇట్ ఈస్ ఎ సిటీ ఇన్ ఛత్తీస్గఢ్ అండి. ఓకే, రైట్, సిటీ ఇన్ ఛత్తీస్గఢ్, రైట్. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఈ రాయ్గఢ్ అండ్ అలాగే జగదల్పూర్ ఈ రెండు సిటీస్ లో కూడా మనకి ఏంటంటే ఈ టెరిటోరియల్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఏంటంటే లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ ట్రై ఫుడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసాను. ట్రై ఫుడ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా మనకి అంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా మనకి అడవుల్లో ఉండేటువంటి చిన్న చిన్న కమర్షియల్ పాయింట్ ఆఫ్ లో కొన్ని ఐటమ్స్ అనేవి ఉంటూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే తులసి సీడ్స్ కానీ, లేకపోతే జీరా కానీ, లేకపోతే బ్యాంబూ. సో ఇలాంటి చిన్న చిన్న కమర్షియల్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ట్రైబల్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే వీటిని తీసుకొచ్చేసి బయట మార్కెట్ చేసుకుంటూ సో వాళ్ళు ఏంటంటే ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటూ ఉంటారండి. ఓకే, సో ఈ ట్రై ఫుడ్ ప్రాజెక్ట్ కింద ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసింగ్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఏంటంటే రీసెంట్ గా ఏ సిటీని సెలెక్ట్ చేశారంటే ఒకటి రాయ్గఢ్ ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. అండ్ అలాగే సెకండ్ వన్ అంటే ఛత్తీస్గఢ్ ఇట్ ఈస్ ఇన్ జగదల్పూర్ అనమాట. ఓకేనండి, రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు రాయ్గఢ్ అని చెప్పేసి ఉంది. ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఇన్ ఒడిస్సా అండి. ఓకే, ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఇన్ ఒడిస్సా. డోంట్ బి కన్ఫ్యూజ్డ్, get some clarity. And next one, RBI will set up a new Pan India umbrella entity with a minimum paid up capital of. ఓకే అండి, రైట్. ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే మనకి పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ని
సెట్ చేద్దామని చెప్పేసి ఇదివరకు ఆల్రెడీ మనకి ఏంటంటే పేపర్లో వచ్చినట్టు ఒక పెద్ద సోర్స్ అండి. సో అయితే రీసెంట్గా ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే దీన్ని స్టార్ట్ చేయడం కోసం ఏంటంటే ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. సో అయితే ఇలా ఈ పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేయాలని చెప్పేసి అంటే ఆ ఆర్గనైజేషన్ కావాల్సిన మినిమం పేడప్ క్యాపిటల్ ఎంత అని చెప్పేసి అడిగారండి. ఓకే అండి. సో రైట్ ద ఆన్సర్ ఈస్ 500 crore అండి. ఓకే సో మినిమం పేడప్ క్యాపిటల్ అంటే దీన్ని స్టార్ట్ చేయాలంటే మనకి ఎంత మినిమం పేడప్ క్యాపిటల్ అంటే 500 crores అనమాట. సో ఇలా స్టార్ట్ అయినటువంటి పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీ అనేది ఆ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీ అని చెప్పేసి పిలుస్తుంటాము. ఓకే పియుఈ. సో దీని ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. ఇది దేనికోసం అని చెప్పేసి అంటే జనరల్ గా రెగ్యులర్ గా మనం చేసేటువంటి కొన్ని ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయండి. ఓకేనండి. ఆన్లైన్ పేమెంట్స్ ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆన్లైన్ రిటైల్ పేమెంట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ పేమెంట్స్ అనేవి మాక్సిమం మనకి ఏ బేసిస్ లో జరుగుతూ ఉంటాయంటే మనకి ఆధార్ పేమెంట్స్ ఉంటాయి. ఓకే అండ్ అలాగే మనకి కొన్ని యూపీఐ బేస్డ్ పేమెంట్స్ ఉంటాయి. కొన్ని పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ అని చెప్పేసి పిలుస్తామండి. పాస్ మెషిన్స్ అని చెప్పేసి అంటాము. ఓకేనండి. రైట్ ఈ బేసిస్ లో ఉంటాయి అండ్ అలాగే ఏటీఎం పేమెంట్స్ ఉంటాయండి. ఓవరాల్ గా ఈ 4 టైప్స్ ఆఫ్ కేటగిరైజ్డ్ పేమెంట్ సిస్టమ్స్ ఏంటంటే మనకి రెగ్యులేట్ చేసేటువంటి బాడీ కింద ఏం చేస్తామంటే మనకి పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీ అనేది మనకి స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. రైట్ గుర్తుపెట్టుకోండి మనకి ఏ టైప్ ఆఫ్ పేమెంట్ అయినా సరే మనకి రెగ్యులేట్ చేసేటువంటి అథారిటీ ఎవరికి ఉంటుందంటే కంట్రీ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళకి ఉంటుంది. సో మన ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ ఏంటంటే మనకి ఆర్బీఐ అన్నమాట. ది ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఇస్ శక్తికాంత దాస్. ఓకే Shaktikanta Das. Clear? And next one. According to the National Commission on Population Report, the population of India is to reach 1.52 billion by. Okay, right. So the answer is 2036 only. Right. So some of the important points about National Commission on Population Report. Right. So National Commission on Population Report ni so it దీన్ని మనకి సెట్ చేసింది ఎవరని చెప్పేసి అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇట్ వాజ్ సెటప్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో యాజ్ పర్ ద రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక సో మన ఇండియా తాలూకా టోటల్ పాపులేషన్ అనేదట ఓకేనండి 2011 అలాగే 2036. సో దీన్ని బేసిక్గా ఎట్లా చెప్తా ఉంటే పాపులేషన్ ప్రొజెక్షన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అండి. పాపులేషన్ ప్రొజెక్షన్ అంటే 2011ని బేస్ చేసుకుని 2036కి వచ్చేటప్పటికి మనకి ప్రాబబుల్ ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది ఏంటంటే ఈ కాన్సెప్ట్ మాట. సో ఈ టోటల్ రిపోర్ట్కి వచ్చేటప్పటికి 2011 2036 అనేది పాపులేషన్ ప్రొజెక్ట్ గా వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో యాజ్ పర్ ద రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 2036కి వచ్చేటప్పటికట ఇండియాలో మనకు ఉండేటువంటి పాపులేషన్ అనేది అప్రాక్సిమేట్గా 25% ఏంటంటే మనకి పెరిగి అది 1.52 బిలియన్ కింద ఏంటంటే ఫామ్ అవుతుందట. అంటే సింపుల్గా చెప్పాలంటే 152 కోట్లు అవుతుంది. సో మనం 2011 చూసుకుంటే కనుక అప్పటికి మనకి 121 కోట్లు ఉండేటువంటి పాపులేషన్ అనేది 2036కి వెళ్ళేటప్పటికి 25% అప్ వచ్చి ఏమవుతుందంటే 152 crores అనేది అవుతుందండి. ఓకే అండ్ అలాగే ఈ రిపోర్ట్లో ఉండేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే బై 2036కి వచ్చేటప్పటికి ఇండియా తాలూకా సెక్స్ రేషియో అండి. ఓకే సెక్స్ రేషియో అంటే తెలుసు కదా. సో ఇది ది రేషియో ఆఫ్ ఫీమేల్ టు ఎవ్రీ 1000 మేల్ క్యాండిడేట్స్. ఓకేనండి రైట్. సో దీన్ని ఏమంటాం మనం సెక్స్ రేషియో అని చెప్పేసి అంటాం. సో యాజ్ పర్ ద 2011కి అయితే మన ఇండియాలో ఈ ఫీమేల్ సెక్స్ రేషియో అనేది ఎంత ఉందని చెప్పేసి అంటే మనకి 943 ఉందండి. సో ఇది 2036కి వెళ్ళేటప్పటికి 957 అవుతుందని చెప్పేసి మనకు ఒక ప్రొజెక్షన్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకే బై 2036 అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే క్లియర్. And next one, Asian Development Bank ADB has approved how much loan to construct the modern Uttar Pradesh regional rapid transit system in India? Okay, so the answer is 1 billion అండి. ఓకే రైట్ వెల్ $1 billion మాట. సో రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే మనకి $1 billion లోన్ అనేది అప్రూవ్ చేశారనమాట. సో దేనికోసం అని చెప్పేసి అంటే ఉత్తరప్రదేశ్లో ఈ RRTS ప్రోగ్రామ్ అండి. సో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ని ఏంటంటే డెవలప్ చేయడం కోసం ఏంటంటే మనకి ఈ $1 billion తాలూకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని మనకి వీళ్ళు ఆఫర్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నమాట యాజ్ పర్ ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఓకే అండి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ సో 2020. సో దీని ప్రకారం కూడా ఏంటంటే మనకి టు ఇంప్రూవ్ ది రీజనల్ కనెక్టివిటీ బిట్వీన్ ఢిల్లీ అండ్ మీరట్. ఓకేనండి బిట్వీన్ ఢిల్లీ అండ్ మీరట్ అనమాట. ఓకేనండి రైట్. సో నిన్ననే మనం చెప్పుకున్నాం
ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే లాంచ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద ఈ పాలసీ ప్రకారం ఏంటంటే అప్కమింగ్ 5 ఇయర్స్లో వీళ్ళు టోటల్గా 40,000 crores ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ని వీళ్ళు ఇన్ఫ్లో చేద్దాం అని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారండి. ఓకేనండి. సో రైట్. సో దీనికి అడిషనల్గా ఏంటంటే వీళ్ళకి ఏడీబీ సైడ్ నుంచి ఏంటంటే $1 billion ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా రావడం అనేది జరిగింది. అండ్ who has been sworn in as 54th president of Dominican Republic అండి. ఓకేనండి. రైట్. డొమినికన్ రిపబ్లిక్ కి కొత్తగా అపాయింట్ అయినటువంటి ఆ 54th ప్రెసిడెంట్ ఎవరని చెప్పేసి అడిగారు. సో ద ఆన్సర్ ఈజ్ లూయిస్ రుడాల్ఫో అబినాడర్ కరోనా అండి. ఓకే రైట్. వెల్. సో అలాగే ఇక్కడ ఆప్షన్ చూస్తే కనుక అలెగ్జాండర్ లుకషెంకో హీ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ బెలారస్. ఓకే రైట్. అండ్ అలాగే మహేంద్ర రాజపక్సే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక. And like Kamala Harris, who was the candidate, was recently nominated as a vice president of US. ఓకే అండి. రైట్. సో అప్కమింగ్ యూఎస్ ఎలక్షన్స్ లో ఏంటంటే తినంటే వైస్ ప్రెసిడెంట్ గా నామినేట్ అయిందండి. ఓకే కమలా హ్యారిస్. ఇవి మీకు ఏంటంటే జనరల్ గా మనకి ఆప్షన్ బేస్డ్ లో మనకి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక చూసుకోవచ్చు అండి. ఓకే క్లియర్. అండ్ నెక్స్ట్, what is the name of the Ayurvedic based biodegradable face mask launched by Defense Institute of Advanced Technology? సో రీసెంట్ గా ఈ డైట్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి బయోడిగ్రేడబుల్ ఫేస్ మాస్క్ అనేది ఏంటి అని చెప్పేసి అడిగారండి. సో ద ఆన్సర్ ఈజ్ పవిత్ర పార్టీ అండి. ఓకే పవిత్ర పార్టీ ఇట్ ఈస్ ఏ బయోడిగ్రేడబుల్ ఫేస్ మాస్క్. అండ్ అలాగే వీళ్ళు ఔషధ తార అనేటువంటి ఒక యాంటీ మైక్రోబియల్ బాడీ సూట్ ను కూడా వీళ్ళు ఏంటంటే లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఓకే రైట్. యాంటీ మైక్రోబియల్ బాడీ సూట్. సో దీన్ని ఏమైనా ఔషధ తార అండ్ అలాగే బయోడిగ్రేడబుల్ ఫేస్ మాస్క్ అయితే కనుక పవిత్ర పార్టీ అండి. ఓకే రైట్. అండ్ India Post has released a set of 5 commemorative postage stamps and a miniature sheet on which of the following one on 15th August 2020 on the occasion of 74th Independence Day celebrations. ఓకేనండి రైట్. సో ఈ 74th ఇండిపెండెన్స్ డే బేస్ చేసుకుని ఇండియా పోస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఏ ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని మనకి 5 కమోమరేటివ్ పోస్టేజ్ స్టాంప్స్ అని రిలీజ్ చేయడం జరిగింది అని అడిగారండి. సో ఒక ఆన్సర్ ఏంటంటే మనకి సో యునెస్కో అండి. సో యునెస్కో మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంటుంది కదండి. రైట్. హెరిటేజ్. సో దీని పాయింట్ ఆఫ్ లో మనకి ఏంటంటే సో ఆల్రెడీ ఈ యునెస్కో వాళ్ళు మనకి ఇండికేషన్ ఇచ్చినటువంటి ఒక 5 సైట్స్ ని బేస్ చేసుకుని ఏంటంటే ఇండియన్ పోస్ట్ వాళ్ళు ఏంటంటే మనకి ఒక 5 కమోమరేటివ్ స్టాంప్స్ అని మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే సో యునెస్కో అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ ప్యారిస్. ఓకే WHO అయితే కనుక సో ఇట్ ఈస్ ఇన్ జెనీవా. అండ్ అలాగే యునిసెఫ్ అయితే కనుక మనకి ఇట్ ఈస్ ఇన్ న్యూయార్క్. అండ్ WTO అయితే కనుక మనకి ఇది జెనీవాలో ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇంపార్టెంట్. అండ్ అలాగే ఒకసారి ఆ 5 కమోమరేటివ్ పోస్టేజ్ స్టాంప్స్ ఒకసారి మనం చూడొచ్చు. సో దీస్ ఆర్ ద 5 commemorative stamps recently released by the Indian Post on UNESCO World Heritage Site. So the one is the historic city of Ahmedabad andi, right? And the second one is churches and convents of Goa. And third one ఏంటంటే group of monuments in Pattadakal. Okay, right? It's a place in Karnataka. Clear? Right? Khajuraho group monuments andi. Okay, right? Well, the last one is Qutub Minar. Clear? Right. So these are the monuments identified by UNESCO. And which state has launched the Indira Rasoi Yojana in order to pay special tribute to the former Prime Minister Rajiv Gandhi on his 76th birth anniversary, August 20. Clear, right? So actually, former Prime Minister Rajiv Gandhi గారి బర్త్ యానివర్సరీని యాక్చువల్గా మనం ఒక డే కింద సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి. సో దీన్ని యాక్చువల్గా ఏమని పిలుస్తూ ఉంటే సద్భావన. ఓకే రైట్. సద్భావన దివాస్. క్లియర్ రైట్. Sadbhavana Divas. Right. So on the occasion of 76th birth anniversary of former Prime Minister Rajiv Gandhi, సో రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే మనకి ఈ ఇందిరా రాసోయ్ యోజన అనేటువంటి ఒక స్కీమ్ లాంచ్ చేశారన్నమాట. యాక్చువల్గా ఈ స్కీమ్ తాలూకా పర్పస్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఏంటంటే టు ప్రొవైడ్ న్యూట్రిషనల్ మీల్. ఓకేనండి. న్యూట్రిషనల్ మీల్ ఆల్ ది candidates who are residing in
రాజస్థాన్ స్టేట్ మాట. సో అంటే లైక్ క్యాంటీన్ టైప్ వీళ్ళు ఏం చేస్తారంటే లాంచ్ చేస్తారండి. సో క్యాంటీన్స్ లాంచ్ చేసి ఈ క్యాంటీన్స్ ద్వారా ఏం చేస్తారంటే మనకి న్యూట్రిషన్ మీల్‌ని ఆఫర్ చేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా ఈ న్యూట్రిషన్ మీల్‌ని అయితే గనక పర్ మీల్ వచ్చి ₹8కి ఏంటంటే వీళ్ళు ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇనీషియల్‌గా దాని యాక్చువల్‌గా ప్రైస్ అయితే దానికి ₹20 ఉంటుందండి. సో మీల్ తాలూకా ప్రైస్ ₹20 ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళు ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క పీపుల్‌కి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ₹8కి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో హియర్ ద ₹12 ఈస్ ది సబ్సిడీ. ద టోటల్ సబ్సిడీ విల్ బి బేర్ బై రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్. ఓకే అండి. సో ఎస్టిమేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎక్స్‌పెండిచర్ ఈస్ 100 క్రోర్స్ అండి. ఓకే. సో మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇందిరా రసోయ్ యోజన అనేది ఏంటంటే టు ప్రొవైడింగ్ న్యూట్రిషన్ మీల్ టు ది పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్ ఉండేటువంటి పీపుల్‌కి అంటే న్యూట్రిషన్ ఫుడ్‌ని ఆఫర్ చేయడం కోసం స్టార్ట్ చేసినట్టు ఒక స్కీమ్ మాట. సో దీని ప్రకారం ఏంటంటే క్యాంటీన్‌లో ఒక మీల్ అనేది ₹8కి వీళ్ళంటే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. యాక్చువల్ కాస్ట్ మీల్ కాస్ట్ ఏంటంటే ₹20 మాట. అక్కడ రిమైనింగ్ ₹12 ఏంటంటే రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ అనేది బేర్ చేస్తూ ఉంటారండి. ఇకపోతే నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ కంట్రీ ఈజ్ నాట్ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ విచ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ది డిపెండెన్సీ ఆన్ చైనా. సో రీసెంట్గా మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే సప్లై చైనా రెసిలియన్స్ ఇనిషియేటివ్లో లేనటువంటి కంట్రీ ఏంటని చెప్పేసి అడిగారండి. సో ఆన్సర్ ఈస్ యూఎస్ఏ అండి. సో ఒకసారి చూద్దాము. సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అనేది యాక్చువల్గా మనకి ఎవరు తీసుకొచ్చినటువంటి ఒక ప్రపోజల్ అంటే జపాన్ కంట్రీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ప్రపోజల్ అండి. సో ఎందుకని చెప్పేసి అంటే సో రీసెంట్ టైంలో మనకి కోవిడ్ టైంలో మనం చూసామన్నమాట. చైనా వాళ్ళ తాలూకా ఇష్యూస్ అవన్నీ కూడా చూసి మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కంప్లీట్‌గా ఏంటంటే రా మెటీరియల్ బేస్డ్‌లో గానీ, అదర్ సర్వీసెస్ గానీ ఏంటంటే చైనా పైన డిపెండెన్సీ అవ్వకుండా సో ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా సరే మొత్తం ఏంటంటే అన్నీ కూడా ఏంటంటే వితిన్ మన ఏషియన్ కంట్రీస్ మాత్రం ఏంటంటే వాటిని ఏషియన్ కంట్రీస్ మాత్రం ఏంటంటే వాటిని కంప్లీట్‌గా ఏంటంటే ఫుల్‌ఫిల్ చేసుకునేట్టుగా వీళ్ళొక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యారండి. సో దాని పేరేంటే సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామన్నమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్‌లో మనకు ఉండేటువంటి టోటల్ గ్రూప్స్ అండ్ టోటల్ మెంబర్స్ అండ్ కంట్రీస్ ఏంటంటే వన్ ఈజ్ ఇండియా అండ్ ద సెకండ్ వన్ ఈజ్ జపాన్, థర్డ్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా అండి. అండ్ నెక్స్ట్ వన్ who has launched an online farm to folk service vedkrishi.com promoted by farmers for selling non-toxic farm ప్రొడ్యూస్ మాట. ఓకేనండి. రైట్. సో రీసెంట్‌గా మనకి ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఒకటి లాంచ్ చేశారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ పేరేంటంటే మనకి వేద్‌కృషి.com అండి. సో ఇందులో ఏం చేస్తారంటే మనకి నాన్ టాక్సిక్ ఫార్మ్ ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉంటాయో సో అట్లాంటి వాటన్నిటిని కూడా ఏంటంటే మనం ప్రమోట్ చేసుకోవచ్చు మాట. సో అయితే ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లాంచ్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అడిగారండి. సో ద ఆన్సర్ ఈస్ నితిన్ గడ్కరీ మాట. ఓకే అండి. నితిన్ గడ్కరీ. క్లియర్? రైట్. హి ఈస్ ది ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్ అండ్ ఎంఎస్ఎంఈ. అండ్ అలాగే నరేంద్ర సింగ్ తోమర్ అయితే కనుక మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ పీయూష్ గోయల్ అయితే కనుక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ హర్షవర్ధన్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే. క్లియర్? నెక్స్ట్ a popular sports player Angela Buxton was passed away. She was associated with the game of okay right. She is the famous tennis player అండి. And who attended the fifth World Conference of Speakers of Parliament. సో వరల్డ్ కాన్ఫరెన్స్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అడిగారు. సో ఆబ్వియస్గా ఇంకెవరు ఉంటారంటే పార్లమెంట్ స్పీకర్ అనమాట. సో ప్రజెంట్ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరని చెప్పేసి అంటే మనకి సారీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరంటే మనకి ఓం బిర్లా అండి. ఓకే రైట్. సో ఓం బిర్లా హీ అటెండెడ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ స్పీకర్స్. క్లియర్? రైట్. అండ్ హర్బన్స్ నారాయణ్ సింగ్. సో హీ ఈస్ ది deputy chairman of Rajya Sabha and M. Venkaiah Naidu. So he is the chairman of Rajya Sabha and Tawarchand Gehlot. He is the leader in Rajya Sabha. He is the leader in Rajya Sabha. Okay, right? So deputy leader in Rajya Sabha is Piyush Goyal. Piyush Goyal. Some of the important static questions. And one more important point relevant relating to the World Conference of Speakers Parliament. And this conference was organized by Austria. Okay. And next one.
Indian Akshay Urja Day or Renewable Energy Day is observed on. Okay, right? So it is observed on 20 August. Clear, right? So 20 August. And obviously, we can consider the day 20 August as Rajiv Sadbhavana Divas. And 29th August is Sports Day. And 13 August, World Left-Handers Day. And World Organ Donors Day. And 8th August is Quit India Day. Clear? And Lakshmi Vilas Bank has launched LVB Digigo, a digital initiative to enable the opening of savings account instantly. So where is its headquarter? So recently LVB వాళ్ళు ఏంటంటే ఎల్విబి డిజిగో అనేటువంటి ఒక సేవింగ్స్ అకౌంట్ ఫెసిలిటీని తీసుకొచ్చారన్నమాట. సో అయితే ఎల్విబి తాలూకు హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చెప్పేసి అడిగారండి. సో ఎల్విబి హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ చెన్నై. ఓకే, రైట్. సో కొచ్చి ఈజ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్ and Kumbakonam is the headquarter of City Union Bank. Sorry. Fine. City Union Bank. Clear? Right. And Karur is the headquarter of KVB. And Thoothukudi is the headquarter of Tamil Nadu Mercantile Bank. Okay, right. So these are the important headquarters which are in Tamil Nadu. So fine. Thank you. Happy learning.